KTM RC 200 వర్సెస్ డ్యూక్ 390 ట్రాక్ రేస్ అయితే పెడుతున్నాం. చలో హాయ్ హలో అందరికి జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ Radha904. Play duck duck goose with my gun. When you see me you better run. సో ఫ్రంట్ C8 టైర్ అయితే వేయించిన కొత్తది, న్యూ టైర్ ఇది C8 టైరు. ఇంకొకటికి మన గ్లౌజులు కూడా తీసుకున్నా కొత్తవి, కొంచెం అప్డేట్ అవుదామని గ్లౌజులు తీసుకున్నా. ఈరోజు ఏంటంటే ఒక షార్ట్ రైడ్ వెళ్దామని చూస్తున్నాం. ఒక డ్యూక్ 390 ఉంది, KTM RC 200 ఉంది. ఇది వచ్చేసి మా బ్రదర్ది, రీసెంట్లీ తీసుకొని ఒక 1 month అవుతుంది. ఇంత పడ్డదన్న బైక్ ఇది 2,80,000. ఎంత ఇస్తుందన్న మైలేజ్ ఇది? 22 వస్తుంది. కిరాయికానికి ఇస్తావా అన్నాను, బండి కిరాయికి ఇస్తావా? మరి చెప్పలేనా ఇన్ని రోజులు. అయితే ఇప్పుడు షార్ట్ రైడ్ వెళ్తున్నాము. ఒకసారి దీని సౌండ్ అయితే వినిపిస్తుంది చూడండి. Gen 3 ఇది, సారీ. ఏది ఏం మధ్యాలి ఏదండి ఇది? ఇలా రిపీటెడ్ RPM అయితే ఏం లేదు, ఇలా డైరెక్ట్ ఉంది సౌండ్. చూసుకోవచ్చు ఒకసారి సౌండ్. డ్యూక్ 390 Gen 3 ఇది అయితే చూసుకోవచ్చు. దీని గురించి ఏమైనా రివ్యూ కావాలన్నా మా బ్రదర్దే బైక్ చేద్దాం. మీరు కామెంట్ డౌన్ చేసి చెప్పండి ఏమైనా రివ్యూ. మన బండికి అయితే అగ్రపైకి ఎగ్జాస్ట్ ఉంది కదా, చూసిరు కదా లాస్ట్ వీడియోలో. చెవులు బురాన్ మళ్ళీపోతున్నాయి చూడండి. లెట్స్ గో. అనేది ఎంత కంఫర్ట్ ఉంది గాయస్ ఇది. మన అయితే కిందికి వంగి నడపవలసి వస్తుంది కదా, ఇది బాగుంది. హ్యాండ్ కంఫర్ట్, లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి మస్తు ఉంటుంది. ఇది ఒక్క సైడ్ గుంజుతున్నట్టు ఏమో అనిపిస్తుంది బండి. ఇప్పుడు ఒకటి మంచిగా పోతుంది. అబ్బా కొన్ని వెళ్ళిపోతుంది ఖాళీ కోమాల బండి. 390 పోతే 390 ఇంత పవర్ ఉంది చూడండి గాయస్. ఇప్పుడు వెళ్ళిపోతుంది ఖాళీ కోమాల. మన 200 కదా, ఇంత స్పీడ్ పికప్ అనేది ఉండదు. డిస్ప్లే ఇట్లా ఎందుకు అనిపిస్తుంది అంటే దీని మీద అది వేయించినట్ట, ఏమంటారు, టెంపర్ గ్లాస్ వేయించినట్ట, అందుకు దానివల్ల ఇట్లా కనిపిస్తుంది అది డిస్ప్లే. మన బండి వస్తుంది చూడండి, సౌండ్ చూడండి ఎట్లా వస్తుంది, ఏ విధంగా వస్తుంది. ఇంకా గాయ దీని గురించి ఏమన్నా మైలేజ్ శ్రీడా తగ్గిపోతాయి మొత్తం. దీని గురించి ఏమన్నా మైలేజ్ టెస్ట్ కానీ ఏమైనా రివ్యూ కావాలంటే కామెంట్ డౌన్ చేసి చెప్పండి గాయస్, చేద్దాం. మన KTM RC 200 వర్సెస్ డ్యూక్ 390 ట్రాక్ రేస్ అయితే పెడుతున్నాం. వాళ్ళు జస్ట్ ఏదో నార్మల్గా పికప్ ఎన్ని ఎక్కువ ఉంటుంది అనేసి జస్ట్ నార్మల్గా పెడుతున్నాం. చలో జాబ్లో ఎంగేస్తుంది చూడండి గాయస్. ఇది కోమా మన 200 అయితే అసలు పత్తకే కనిపిస్తలేదు, అసలు జాబ్లో ఎంగేస్తుంది. వస్తుంది 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 పైన పోనీ పోనీ అది పోనీ పోనీ పని పోనీ అది పోతుంది చూడండి గాయ కోమాల కాలి. చూసుకోవచ్చు గాయస్, మన పెట్టించిన ఎగ్జాస్ట్ ఇది అగ్రోఫైక్. ఇప్పుడైతే సౌండ్ చెక్ చేద్దాం. దీని మీద కొడతాం, ఇంకో షార్ట్ రైడ్ లా కానీ కొడుతున్నాం దీని మీద అంతే. ఓమా సరే ఇప్పుడు గుంజుదాం.
ఎలా ఉంది గాయస్? కామెంట్ డౌన్ చేయండి, సౌండ్ ఏ విధంగా ఉందో. ఈ మైక్ డిస్టర్బెన్స్ వస్తుంది నాకు తెలిసి. మైక్ చాలా డిస్టర్బెన్స్ ఉంది, ఎందుకంటే లాస్ట్ వీడియోలో అబ్జర్వ్ చేసిన మైక్ అనేది మన వాయిస్ అనేది ఎక్కువ వినిపిస్తుంది, ఎగ్జాస్ట్ సౌండ్ అనేది తక్కువ వినిపిస్తుంది. ఇప్పుడు జర జుగాడు చేసిన వినిపిస్తుందో నాకు తెలియదు. వేరే మైక్ అనేది పెట్టినా వినిపిస్తుందో నాకు తెలుసలేదు. ఇస్తుంది కామెంట్ డౌన్ చేయండి గాయ్. చెవులు అయితే వాళ్ళు లీపోతున్నాయి మొత్తం, లోపల బొరా అని ఉంది అంటున్నా సౌండ్. చాలా రోడ్ల మీద ఉన్నారు అందరు మనల్ని చూస్తారు, ఖాళీ డేంజర్గా వస్తుంది. పోలీసు వాళ్ళు వెళ్ళిపోయి. పోలీసు వాళ్ళు ఆపుతారు, చెకింగ్ చేస్తారు, కానీ మనం చెక్ చేస్తే ఆపరేట్ బోరా అని అయిపోతుంటే మొత్తం పగిలిపోతున్నాయి షోలు. ఏమైంది ఇంకొస్తలేడు మా భయ్య. వచ్చిండు 390 డ్యూక్ 390 గాయస్. జంత్రి ఏమైనా రివ్యూ ఏమైనా కావాలనుకుంటే మెసేజ్ చేయండి, చేద్దాం. మన దగ్గర ఉంటుంది బండి కూడా. మీకు ఫేవరెట్ బైక్ ఏదో కామెంట్ డౌన్ చేసి చెప్పండి గాయస్. లాస్ట్ 200 లవర్స్ ఎంతమంది కామెంట్ డౌన్ చేయండి పక్కా, ఓకేనా? డ్యూక్ బైక్ కూడా కామెంట్ డౌన్ చేయండి. ఎంతమందికి ఓల్డ్ మోడల్ ఇష్టమో, ఎంతమందికి న్యూ మోడల్ అయితే నాకు మాక్సిమం వర్క్ నచ్చదు. న్యూ మోడల్ అయితే, ఓల్డ్ మోడల్ అంతా చాలా 390 పోతే. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనేసి అనుకుంటున్నా. మీకు ఏమైనా రివ్యూ కానీ ఎలాంటి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి గాయస్, ఓకేనా? చేద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. చలో బాయ్.